కొంచెం ఆలోచించొచ్చు కదా. నాకంత టైం లేదు. బాహుబలి ప్రొడ్యూసర్స్ ఈయన బయోపిక్ తీస్తా అంటేనే నాకు డైరెక్టర్ గా అవకాశం ఇస్తా అన్నారు. నేను సినిమా డైరెక్టర్ అయితే నువ్వెవరిని చెప్తే వాడిని పెళ్లి చేసుకుంటా. దానికి దీనికి సంబంధం ఏంటమ్మా? నీకు నా పెళ్లి ఎంత ఇంపార్టెంటో నాకు ఈయన బయోగ్రఫీ సినిమాగా తీయడం అంత ఇంపార్టెంట్. ఇంతకీ ఎవరమ్మా ఆయన? వశిష్ఠ. ఇప్పుడు రీసెంట్ గా ధ్యాన్ చంద్ అవార్డు విన్ అయిన వశిష్ఠ. ఇదెంత పనమ్మా? 5 నిమిషాల్లో తెస్తా. అదంత తేలిక కాదమ్మా. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు అడిగినా ఆయన బయోగ్రఫీ ఎవ్వరికీ ఇవ్వలేదు. మీ నాన్నగారు గొప్ప గొప్ప వాళ్ళకి గొప్ప గొప్ప వారు. ఎస్, ఎలాగైనా సరే ఆయన్ని పుట్టలో పడేస్తా. ఎలాగైనా సరే ఆయన్ని ఒప్పించి ఐ విల్ మేక్ యూ హ్యాపీ. Excuse me, sir. Good luck and all the best. Someone's waiting for you. Raman. ఆహాహా, మీ గురించి పేపర్లో చదివాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. షేక్ హ్యాండ్. ఇది కరోనా సీజన్. నో చేతులు, నో మూతులు. ఓ సారీ. ఇక నా గురించి చెప్పాలంటే నేను ఆయన వెళ్ళిపోయారు. సార్ 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 అది సరే సరే, స్ట్రైట్ గా పాయింట్ రా. మీ జీవిత కథ విన్న తర్వాత మీ బయోపిక్ సినిమాగా తీయాలనుకుంటున్నాం. బ్రదర్, తీస్తే నాకేంటి లాభం? అదేంటి సార్ అలానేశారు? బోల్డ్ అంత డబ్బు వస్తుంది. తర్వాత ఆ బోల్డ్ అంత పేరు వస్తుంది. తర్వాత బోల్డ్ అంత సెలబ్రిటీ అయిపోవచ్చు. రోడ్డు మీద ఎక్కడ చూసినా మీవే పోస్టర్లు, మీవే కటౌట్లు. ఏకంగా మీరు సీఎం అయిపోవచ్చు. ఓహో, చూడు బ్రదర్, ఆల్రెడీ నాకు పేరుంది, డబ్బు ఉంది, అంతకు మించి తృప్తి ఉంది. ఇక మీరు బయలుదేరచ్చు. సార్ మీ కథ నా కోసం వీడి కోసం అడగట్లేదు సార్. ఎలాగైనా సరే మీ బయోపిక్ సినిమాగా తీసి డైరెక్టర్ అవ్వాలని నా ఒక్కగానొక్క కూతురు ఒక్కగానొక్క కోరిక సార్. మీ ఒక్కగానొక్క కథ నా ఒక్కగానొక్కడికి చెప్పకపోతే మీ కాళ్ళ దగ్గర పడి చచ్చిపోతాను సార్. లేచాను. ఎవరయ్యా నీ ఒక్కగానొక్క కూతురు? అదిగో ఇట్రండి సార్, రండి రండి సార్. ఆ కొండ ఎడ్జులో నిలబడి దూకటానికి రెడీగా ఉంచండి ఆ అమ్మాయి. ఓ మై గాడ్, సూసైడ్ పాయింట్. అవును సార్, మీ కథ కనుక తీసుకురాకపోతే అక్కడి నుంచి దూకి చచ్చిపోతానని చెప్తుంది సార్. ఏంటయ్యా ఇది ఏడుపు? ఓకే ఓకే, నీ ఏడుపు కోసం కాకపోయినా నీ కూతురు కోసం చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, కాఫీ తాగుతూ కథ చెప్పుకున్నా. కాఫీయా సార్? ఒకటేంటి 100 ఇప్పిస్తాను, రండి. అటు కాదు బ్రదర్, అక్కడ దూరంగా ఏం కనిపిస్తోంది? లోయ. ఆ పక్కన లేకు. ఆ పక్కన ఒక కాఫీ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి తాగుదాం. కాఫీ తాగడానికి అక్కడికా? కాఫీ కావాలంటే అక్కడికే వెళ్ళాలి. పద. ఏం తక్కువైనడు అక్కడ. చిన్ను, బ్యాగులో అన్ని పెట్టుకున్నావా? అంత రెడీ అయ్యా సార్. కారు అక్కడుంటే? అవును సార్. కారులో వెళితే 11 కిలోమీటర్స్ అంటే 11 కిలోమీటర్లు. అదే అడ్డంగా ఫారెస్ట్ లో నడిస్తే జస్ట్ 10 కిలోమీటర్స్. కారులో వెడితే 11, నడిస్తే 10. రెండిటికి 1 కిలోమీటర్. అటు ఇటు చూసి జాగ్రత్తగా నడవండి. హలో. అమ్మా, యు ఆర్ లక్కీ. ఆయన మనకు కథ చెప్పడానికి ఒప్పుకున్నారు. వెరీ గుడ్. ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఇస్తుండు. నేను చదువుకునే రోజుల్లో చదువుతో పాటు బాస్కెట్ బాల్ అంటే నాకు పిచ్చి. మా నాన్నగారికి ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్. రకరకాల పళ్ళు పండించి ఎక్స్పోర్ట్ చేసేవారు. ఒకరోజు మా పెదనాన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. చెప్పదయ్యా, తమ్ముడు పెళ్లి కార్డు అందిందా? శుభం, ఈ రోజే అందిందన్నయ్య. 5 రోజుల ముందే రావాలి మరి. అలాగే అలాగే.
మరిది గారు 5 రోజుల ముందే రావాలి మరి. నేను చెప్పాను కదే నా నోటితో చెప్తే అదో తృప్తి. బాబాయ్ కాపేశ్వరం కాజాలు తెప్పించండి. చెప్పించండి బాబాయ్. నేను చెప్పాను కదే నా నోటితో చెప్తే అదో తృప్తి. ఇదొకత్తి. ఉజ్జమ్మా మా అన్నయ్య కొడుకు పెళ్లి కార్డు వచ్చింది. 5 రోజుల ముందే వచ్చామంటున్నారు. నాకు ఫోన్ వచ్చింది. నాకు 2 రోజుల ముందే కుదురుతుంది. 5 రోజుల ముందు ఎందుకు కుదరదు? ఇన్ని సంవత్సరాలైంది పెళ్ళై, ఆ మాత్రం తెలీదా? ఓహో, అయితే మా అన్నయ్య కొడుకు పెళ్లి అయిపోగానే మనోడు పెళ్లి కూడా చేసేయాలి. ఇల్లంతా పెళ్లి సందడితో కలకల కలకల ఆడుతుంటే చూడాలనిపిస్తుంది. Set and they're off, and Chautauqua was clearly the slowest out of the gates. Mongolian Saturday away quickly with Penophobia. Aero Velocities charging across. Super Jockey not listening to me. Strathmore, Lucky Bubbles in behind the pace with Gold Fun. It's a frantic speed up front. Back is amazing. ఓడిపోతుందన్న గుర్రం గెలిస్తే కోటీశ్వరులం అవుతాం. ఈసారి బెట్టింగ్ నీ మీద కాస్తున్నాను. వేయండి సార్, ఎంతైనా వేయండి. ఈసారి మ్యాచ్ నేనే గెలుస్తాను. నీ మొహం. వశిష్ఠ బాల్ భూమి మీద ఉంటే భూచక్రంలో తిప్పుతాడు, వేళ్ల మీద ఉంటే విష్ణు చక్రంలో తిప్పుతాడు. వాడు గేమ్ లో ఉంటే వాడే గెలుస్తాడు. నెక్స్ట్ వీక్ నువ్వు ఆడే మ్యాచ్ లో నువ్వు గెలవాలంటే ఒక్కటే మార్గం. నాన్న, ఈ జ్యూస్ తీసుకో. నీకు మంచి శుభవార్త చెప్తాను. పసి, మంచి వంశం, మంచి సాంప్రదాయం, మంచి పలుకుబడున్న కుటుంబం నుంచి ఓ మంచి అమ్మాయిని చూసి. ఈ ఇంట్లో ఏం జరుగుతుంది మమ్మీ అసలా? ఏమైంది నానా? చూడు మమ్మీ, మంచి సాంప్రదాయం అంట, మంచి కుటుంబం అంట, మంచి వంశం అంట. డాడీ వయసులో అమ్మాయిని చూసి మళ్ళీ పెళ్లి లేకపోతే ఏడు బావా, నీ ఎదురుగా టైట్ గ్లామర్ పెట్టుకుని మా అక్కను తెలిసే మళ్ళీ ఏజ్ లో పెళ్లి చేసుకుంటున్నా పెట్టే. మళ్ళీ అందుబాటులోకి వచ్చావురా. పెళ్లి నాకు కాదు బాబు, నీకు. నాకా? మమ్మీ, డాడీ నీ వయసులో కష్టపెట్టచ్చా చెప్పు? లేదు నాన్న. అందుకే నేను చేసుకోబోయే అమ్మాయిని నేనే సెలెక్ట్ చేసుకుంటా. తనకి కొన్ని లక్షణాలు ఉండాలి. ఏమిటో ఆ లక్షణాలు? అమ్మాయి అన్నాక కొంచెం కొంటితనం, కాసింత చిలిపితనం, రవ్వంత అల్లరితనం, పిసరంతా పిచ్చితనం ఉండాలి. నాకు అలాంటి అమ్మాయే కావాలి. ఉన్నావా? వీడికేదో అయిందిరా. పోత వైద్యుడు పిలవండిరా. ఎందుకు ఉన్నావు కదా? ఇలాంటి లక్షణాలు ఏమీ లేకుండానే మీ అమ్మని నేను పెళ్లి చేసుకున్నాను రా. అయినా ఎవరన్నా అడిగితే మంచితనం గురించి అడుగుతారు. మంచితనమా? ఈ ప్రపంచంలో ఉన్న మంచితనం అంతా మా అమ్మలోనే ఉంది. అంటే ఏంట్రా? నువ్వు ఇప్పుడు ఏ కాలేజీలోనో బస్ స్టాప్ లోనో అమ్మాయిని కనిపెట్టి దాని లైన్ లో పెట్టి ప్రేమలో పడగొట్టి వాళ్ళ నాన్న ముందు నువ్వు తొడగొట్టి ఆయన నిన్ను తిట్టి కొట్టి మెడపెట్టి బయటికి నెట్టి నువ్వు బేరబరి ఫేస్ ఎట్టి నా ముందు కన్నీరు పెడితే పోలా తోలది ఎరిపోలా. ఓ హలో డార్లింగ్, అతి త్వరలో నాకు నచ్చిన అమ్మాయిని సింగ్, ఆ అమ్మాయికి నా మనసులో మాట చెప్పి అది విని ఆ అమ్మాయి ఒప్పింగ్, వాళ్ళ ఫాదర్ దగ్గర బ్లెస్సింగ్, అప్పుడు మేము దండలు మార్చింగ్, ఫైనల్ గా మన ఫ్యామిలీ హ్యాపీ ఎండింగ్. ఏంటి పోలా? అద్దరి పోలా? బ్యాడ్ టైం అంటే ఇదే. ఇలాంటి మాటలే వస్తాయి. బ్యాడ్ టైం గుడ్ టైం నీకు తర్వాత తెలుస్తాడు డాడీ. నువ్వు రామావా? ఉన్నాడికి చెప్పరా. అసలు ప్రాబ్లం ఏంటంటే బావా, వాడు ఇంకా నిన్ను ఫాదరే అనుకుంటున్నాడు, డాడీ అనుకోవట్లే. అన్నయ్యకి పెళ్లి కుదిరింది. 5 రోజులు ముందే రమ్మన్నారు. వస్తావా లేదో కనీసం అదన్నా చెప్పాలరా. నాకు ప్రాక్టీస్ మ్యాచ్ ఉంది, నేను రాలేను. ఫోన్లే కూర్చోమ్మా, కనీసం నువ్వన్నా ఈ టైంలో నన్ను అర్థం చేసుకున్నావు.
ఏంటే కొంటెదనం ఈ ఇంట్లో ఎవరి ట్రాక్